చాలామంది యవనస్తులు చెప్పే మాట ఏంటి తెలుసా? మేము లోకంలో ఉన్నాం కదా, మరి దేవుని కోసం ఎలా జీవించగలం? మేము వచ్చి ఎదుర్కొనే శోధనలు ఎలా జయించగలం? యవనేచ్ఛలు ఎలా జయించగలం? ఈ యొక్క సాయంకాల సమయంలో అద్భుతమైన ఒక యవనస్తుడిని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. కేవలం 5 విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఈ యవనస్తుడు భయంకరమైన ఒక విగ్రహారాధన దేశంలో ఉన్నాడు, ఒక విగ్రహాలని పూజించే దేశంలో ఉన్నాడు. ఆ దేశం నిండా విగ్రహారాధనే. సుమారు 2,91,000 మంది జనాభా. ఆ దేశంలో రాజు పరిపాలిస్తున్నాడు. ఆ దేశంలో దేవుడు అనే మాట లేదు. ఆ దేశంలో క్రైస్తవుడు అనే మాట లేదు. ఆ దేశంలో చర్చి అనే మాట లేదు. ఇలాంటి భయంకరమైన కఠినమైన దేశంలో ఒక యవనస్తుడు దేవుని కోసం నమ్మకంగా జీవించాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహింపడదామా? ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, చాలాసార్లు మనం చెప్పే సాకు ఏంటంటే ఈ లోకం భయంకరంగా ఉంది, ఈ లోకంలో దేవుని కోసం జీవించడం చాలా కష్టం. నేను అనుకుంటున్నాను కానీ నా వల్ల అవ్వట్లేదు, నేను ప్రయత్నం చేస్తున్నాను కానీ నా వల్ల అవ్వట్లేదు. డిసెంబర్ 31న తీర్మానం తీసుకున్నాను కానీ ఆ తీర్మానంలో నిలకడగా ఉండలేకపోతున్నాను. ఈ సాయంకాల సమయంలో ఈ యవనస్తుడి పరిస్థితి కూడా ఒక్కసారి ఆలోచించండి. సుమారుగా ఆ రోజుల్లో 2,90,000 మందిలో అందరూ విగ్రహారాధన చేస్తున్న పరిస్థితుల్లో దేవుని వైపు తిరగని ఆ ప్రజల మధ్య ఈ ఒక్క యవనస్తుడు దేవుని కోసం నిలబడ్డాడు. ఈ ఒక్క యవనస్తుడి ద్వారా దేశం అంతా మారిపోయింది. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహింపడదామా? కమాన్! ఈ సాయంకాల సమయంలో ఇక్కడ 400-500 మంది ఉన్నాం. ఈ 500 మంది చాలు విజయవాడ నగరంలో ఉన్న యవనస్తుల్ని మనం సంపాదించగలం. ఈ సాయంకాల సమయంలో నీలో పౌరుషం ఉందా? దేవుని కోసం జీవించాలనే కసి ఉందా నీకు? దేవుని కోసం ముందుకు వెళ్ళాలి, దేవుని కోసం నిలబడాలి అనే ఆశ ఉందా నీకు? చాలామంది కౌరులు చెప్తుంటారు, ఏమండి నేను 10 సంవత్సరాల నుంచి నేను చర్చికి వెళ్తున్నాను, నాకు వాక్యం బాగా తెలుసు, నేను అచ్చేస్తాను ఇచ్చేస్తాను, నేను క్వైర్లో ఉన్నాను, నేను పాటలు పాడతాను, నేను వాక్యం చదువుతాను. సో వాట్? నీ యవన జీవితంలో దేవుని కోసం జీవించాలి అనే పౌరుషం ఉండాలి, దేవుని కోసం నిలబడాలి అనే కసి ఉండాలి. నీ ద్వారా దేవుడు మహింపరచబడుతున్నాడా? ఈ సాయంకాల సమయంలో చాలామంది యవనస్తులు చెప్పే మాట ఏంటంటే నేను ఓడిపోతున్నాను, నేను అనుకుంటున్నాను కానీ నేను గెలవలేకపోతున్నాను. ప్రతి ఒక్కరూ కోరుకునేది ఒకటే, యవన జీవితంలో విక్టరీ కావాలి, యవన జీవితంలో గెలవాలి, యవన జీవితంలో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి. ఎవరు ఓడిపోవాలని కోరుకోరు. 10th క్లాస్ మార్కులు వస్తే నువ్వు పాస్ అవ్వు అని అనుకుంటావు, అయినా వెళ్ళి పేపర్లో నీ పేరు వెతుక్కుంటావు, నీ నంబర్ వెతుక్కుంటావు. నీ ఆశ గెలవాలి, నీ ఆశ పాస్ అవ్వాలి, నీ ఆశ వృద్ధి చెందాలి. ఈ సాయంకాల సమయంలో మనం ధ్యానిస్తున్న అంశము విక్టోరియస్ యంగ్ లైఫ్. విక్టోరియస్ యంగ్ లైఫ్, విజయవంతమైన యవన జీవితం. నీ యవన జీవితంలో ప్రతిసారి ఓడిపోతున్నావా? నువ్వు గెలవాలి అనుకున్నావు కానీ నిరాశలో ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడట్లేదు అనే ఆలోచనలో ఉన్నావా? దేవునిలో ఎదగలేకపోతున్నావా? నీ సంఘంలో బలమైన యువ నాయకుడిగా దేవుని కోసం జీవించలేకపోతున్నావా? ఈ సాయంకాల సమయంలో ఒక యవనస్తుడిని మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. మనందరికీ తెలిసిన యవనస్తుడే. ఆ పట్టణము ఇప్పుడు ప్రస్తుతము ఇరాక్లో ఉంది. బాగ్దాద్కి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇరాక్లో బాగ్దాద్కి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పెద్ద పట్టణము. ఆ రోజున అది దేశము. ఆ దేశంలో 2,90,000 మందిలో ఈ ఒక్క యవనస్తుడు దేవుని కోసం నిలబడ్డాడు. దేవుడు అద్భుతమైన విజయాన్ని దేవుడిచ్చాడు. గట్టిగా చప్పలు కూడా దేవుని మహింపడదామా? ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, దేవుడు ఎప్పుడు నువ్వు ఓడిపోవాలని కోరుకోడు. అది ఆత్మీయ జీవితం కావచ్చు, ఈ లోకపరమైన జీవితం కావచ్చు. ఈవెన్ దో you are trying, or even though you are moving forward, you are failing again and again. ఈ సాయంకాల సమయంలో నీ జీవితంలో ఆయన విజయం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. చూడండి, నేను చూపించబోయే వ్యక్తి ఒక అద్భుతమైన యవనస్తుడు. ఈ యవనస్తుడు అనుకున్నాడు, నేను దేవుని కోసం జీవించాలి, దేవుని కోసం ప్రత్యేకమైన జీవితం జీవించాలి. ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు నన్ను చూసినా చూడకపోయినా, నేను నా దేవుడు
అనే విధంగా జీవించాడు. ఆ యవనస్తుడు అనేకుల్ని దేవుని వైపు ఆకర్షించాడు. ఎంతకాలం జీవించాం, ఎవరినైనా దేవుని వైపు నడిపించామా? ఇందాక శ్యామ్ బ్రదర్ అనౌన్స్ చేశారు, లాస్ట్ ఇయర్ అనౌన్స్ చేశారు, ఇప్పుడు అనౌన్స్ చేశారు, మీ ప్రాంతంలో యూత్ మీటింగ్ పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మనం ముందుకు రాలేకపోతున్నామే. వస్తున్నాం, వింటున్నాం, భోజనం చేస్తున్నాం, గోల్డ్ కాయిన్ తీసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. వాట్స్ ద యూస్? ఈ సాయంకాల సమయంలో దేవుడు నిన్ను ఒక బలమైన సాధనంగా నీ ప్రాంతంలో, నీ సంఘంలో దేవుడు వాడుకోవాలని ఆశపడుతున్నాడు. నేను ఎప్పుడు అనుకోలేదు, చాలా సిగ్గుపడేవాడిని. మా నాన్నగారు అమ్మగారు 27 సంవత్సరాలుగా సేవలో ఉన్నారు. నాన్నగారు గవర్నమెంట్ లెక్చరర్, అమ్మ గవర్నమెంట్ టీచర్. ఇద్దరు ఉద్యోగాలు విడిచిపెట్టి 27 సంవత్సరాలుగా దేవుని సేవ చేస్తున్నారు. నేను అనుకునేవాడిని మా నాన్నగారు అమ్మగారు సేవకులని, ఇష్టం వచ్చినట్టు జీవించేవాడిని. అక్షరాల 15 సంవత్సరాల క్రితం ఇట్లాగే ఒక యూత్ మీటింగ్లో దేవుడు నన్ను పట్టుకున్నాడు. నేను ఎప్పుడు అనుకోలేదు స్టేజ్ మీదకి వస్తానని. నేను సిగ్గుపడేవాడిని, మాట్లాడటం సరిగ్గా రాదు, భయపడేవాడిని, బిహైండ్ ద స్క్రీన్ ఉండేవాడిని. ఇలాంటి నన్ను గత 8 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని వేల మంది యవనస్తుల్ని రక్షించడానికి ఎన్నికలేని నన్ను దేవుడు వాడుకున్నాడు. గట్టిగా చప్పలు కూడా దేవుని మహింపడదామా? ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, యూ నీడ్ టు బి అవైలబుల్ టు గాడ్. దేవునికి నువ్వు అందుబాటులో ఉండాలి. దేవునికి ఈ దినాన ఒక తీర్మానం తీసుకో, ఒక మాట చెప్పు, ప్రభువా నీకు నేను అందుబాటులో ఉంటాను, ప్రభువా నువ్వు చెప్పినట్టు నేను నడుచుకుంటాను. నీ యంగ్ లైఫ్ నీ దేవుని చేతుల్లో పెట్టు, విజయం నీదే. ఈ సాయంకాల సమయంలో ఒక అద్భుతమైన యవనస్తుని మనం చూడబోతున్నాం. చాలా తక్కువ సమయంలో 5 విషయాలు మనం మాత్రమే మనం చూడబోతున్నాం. ఆ వ్యక్తి ఎవరో కాదు, దానియేలు. ఈ దానియేలు జీవితం నుంచి 5 విషయాల్ని మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. ఏదో కథ చెప్పడానికి నేను ఇక్కడ రాలేదు, కానీ ఆ దానియేలు అనే యవనస్తుడి జీవితంలో ఎలా విజయం సాధించాడు, ఆ దానియేలు జీవితంలో 5 ఆత్మీయ సూత్రాల్ని మనం నేర్చుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. మొదటిది దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం, పేజీ నంబర్ 731. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను తాను అపవిత్రపరచకొనకూడదని దానియేలు ఉద్దేశించి. చాలండి, అక్కడ ఒక మాట ఉంది, తన్ను అపవిత్రపరచకొనకూడదని ఉద్దేశించి. డానియల్ రిజాల్వ్డ్ నాట్ టు డిఫైల్ హిమ్సెల్ఫ్. మొదటి ఆత్మీయ సత్యం, విక్టోరియస్ యంగ్ లైఫ్ కావాలి అని ఆశపడితే, విజయవంతమైన యవన జీవితం కావాలి అని ఆశపడితే, మొదటిది పరిశుద్ధత. అక్కడ దానియేలు జీవితంలో నేర్చుకోవాల్సిన మొదటి ఆత్మీయ సత్యం. చాలా భయంకరమైన పరిస్థితి. ఒక పక్కన దేశం కాని దేశంలో ఉన్నారు, చెరలో ఉన్నారు. యూదులు వీరు బబులోను చెరలో ఉన్నారు, అందరూ విగ్రహారాధనలో ఉన్నారు. రాజు ఒక మాట చెప్తున్నాడు, ఈ ఆహారాన్ని భుజించండి, నాన్ వెజ్ని భుజించండి. అక్కడ ఒక మాట అంటున్నాడు, తన్ను అపవిత్రపరచకొనకూడదని దానియేలు ఉద్దేశించి. దానియేలు ఒక తీర్మానం తీసుకున్నాడు, నేను దేవుని కోసం పరిశుద్ధంగా జీవించాలి. నన్ను అపవిత్రపరచుకోవడానికి నేను ఇష్టపడలేదు. నా బాడీని దేవుని కోసం సమర్పించుకున్నాను. అది విగ్రహారంతో కూడిన ఆహారం, అది ఆ ఆహారం నాకొద్దు, నేను దేవుని కోసం నిలబడతానని చెప్పి ఒక కమిట్మెంట్ తీసుకున్నాడు. యవన జీవితంలో గెలవాలి అంటే ఫస్ట్ స్టెప్ టు బి విక్టోరియస్ ఇన్ యువర్ యంగ్ లైఫ్ ఈజ్ హోలీనెస్. చాలామంది యవనస్తుల జీవితాల్లో పరిశుద్ధత ఉండదు. ప్రార్థనలు చేస్తారు, వాక్యాలు చదువుతారు, చర్చికి వెళ్తారు, లైఫ్ బాగుండదు. దేవుడు చూసేది నీ లైఫ్ని. మనుష్యులు పై రూపము లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. మేడి పండు చూడు మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు. చాలాసార్లు పైకి బాగానే ఉంటాం, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, బాగున్నారా, బైబిల్ పట్టుకుని వెళ్తాం, ఆదివారం ఆరాధనకి వెళ్తాం. నీ జీవితంలో ఓడిపోవటానికి ప్రధానమైన కారణం పరిశుద్ధత లేకపోవటమే. దానియేలు అంత గొప్ప విజయాన్ని సాధించడానికి భయంకరమైన విగ్రహారాధన దేశంలో కూడా ఒక తీర్మానం తీసుకున్నాడు. హీ హాజ్ రిజాల్వ్డ్ నాట్ టు డిఫైల్ హిమ్సెల్ఫ్. మీరేమైనా చేయండి, బతిమాలుకుంటున్నాడు, వేడుకుంటున్నాడు, నాకు ఆహారం వద్దు.
దేవుని కోసం పరిశుద్ధంగా నువ్వు జీవిస్తున్నావా? ఇంగ్లాండ్ దేశంలో ఒక యవనస్తురాలు ఉంది. ఈ యవనస్తురాలు తన పనేంటి తెలుసా? పాన్ వృత్తిలో ఉంది. నగ్న చిత్రాలు తీస్తూ ఉంది. అనేక కోట్లు సంపాదించింది. తన బాడీని అమ్ముకొని నగ్నంగా పాన్ బ్లూ ఫిలిమ్స్లో యాక్ట్ చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంది. చాలా పేరు ప్రఖ్యాతలు వచ్చినాయి. ఇలాంటి వ్యక్తి తన జీవితంలో ఒకానొక దశలో ఏం చేయాలో అర్థం కాలేదు. తన జీవితంలో మనశ్శాంతి లేదు. డబ్బు ఉంది, అందం ఉంది, నగ్న చిత్రాలు తీసింది, బాగా పేరు ప్రఖ్యాతలు వచ్చినాయి. ఈ యవనస్తురాలి జీవితంలో మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. ఒకానొక పరిస్థితుల్లో నేను జీవించడం ఇక వేస్ట్ అని చెప్పి ఒక తీర్మానంగా వచ్చేసింది. అలాంటి యవనస్తురాలికి ఒక యవనస్తుడు పరిచయం అయ్యాడు. ఆ కంపెనీలో ఉన్న యవనస్తుడు ఆమెతో మాట్లాడటం ప్రారంభించాడు. ఆమెతో నెమ్మదిగా దేవుని విషయాలు చెప్పడం ప్రారంభించాడు. అద్భుతమైన రీతిగా కొన్ని రోజుల తర్వాత ఈ యవనస్తురాలు యేసు ప్రభువుని తన హృదయంలో చేర్చుకుంది. అప్పుడు ఒక మాట చెప్పింది. ఏంటో తెలుసా? ఐ యామ్ నో మోర్ ఏ పాన్ అగైన్, ఐ యామ్ ఏ బార్న్ అగైన్. గట్టిగా చెప్పలు కొడదాం, మహింపడదామా? గట్టిగా చెప్పలు కొడదామా? ఇంకా నేను పాన్ వృత్తి జోలికి వెళ్ళను. నా శరీరాన్ని అమ్ముకొని డబ్బు సంపాదిస్తున్నాను, పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నాను, చాలా ఫేమస్ అయిపోయాను. కానీ నా జీవితంలో మనశ్శాంతి లేకపోవటానికి గల కారణం ఏంటంటే నేను క్రీస్తులో తిరిగి జన్మించలేదు. అందుకే మనకి ఇవ్వబడిన వాక్యము, ఎవడైనను క్రీస్తు నందు ఉన్నడలా వాడు నూతన సృష్టి. నీ జీవితంలో నూతన జీవిత అనుభవం ఉండాలి అంటే ముందు కడుక్కోవాలి. క్లెన్స్ యువర్ లైఫ్, క్లెన్స్ యువర్ హార్ట్. దానియేలు మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆయన తన జీవితంలో ఒక తీర్మానం తీసుకున్నాడు. నేను ఈ దేశంలో, దేశం కాని దేశంలో, ఈ జనుల మధ్య దేవుని కోసం నేను పరిశుద్ధంగా జీవించాలి. ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్, బట్ ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. చాలామంది పాస్టర్ గారులు మాకు ఫోన్ చేస్తూ ఉంటారు. చాలామంది సంఘ పెద్దలు మాకు ఫోన్ చేస్తూ ఉంటారు. అయ్యా, మా యవనస్తులు మీ యూత్ మీటింగ్ వస్తున్నారు, కానీ వారి జీవితాల్లో ఇంకా మార్పు రాలేదు. మీ మీటింగ్ వచ్చిన నెల రోజులు బాగానే ఉన్నారు, మళ్ళీ తర్వాత ఇక్కడ లవ్ అఫైర్స్, భయంకరంగా ఉంది పరిస్థితి అని చాలామంది మాకు ఫోన్ చేస్తూ ఉంటారు. ఈ సాయంకాల సమయంలో ఇక్కడి నుంచి వెళ్ళబోయే ముందు ఒక తీర్మానం తీసుకుందాం. దానియేలు దేశం కాని దేశంలో, విగ్రహారాధన దేశంలో 2,90,000 మంది మధ్య ఒక్కడే ఒక తీర్మానం తీసుకున్నాడు. ఏంటి తెలుసా? నేను దేవుని కోసం పరిశుద్ధంగా జీవిస్తానని. చాలామంది యవనస్తులు పడిపోతుంటారు ట్రాప్. చూడండి, సామెతలు 5వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట ఉంది. సామెతలు 5వ అధ్యాయము 3వ వచనం, జార స్త్రీ మాటలంట నూనె కంటే నునిపోయినవి. చాలా స్వీట్గా ఉంటాయి. కొన్నిసార్లు మిస్డ్ కాల్స్ కూడా వదలరు కొంతమంది. కొన్నిసార్లు యవనస్తులు మిస్డ్ కాల్ మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు. స్వీట్గా ఉంటాయంట జార స్త్రీ మాటలు. ట్రాప్ వేస్తూ ఉంటాడు సాతాను. సాతాను ఎక్కువగా వల్లో వేసేది, ఉచ్చులో వేసేది ఎవరో తెలుసా? యవనస్తులనే. సాతాను ఈ రోజుల్లో టార్గెట్ ఎవరో తెలుసా? యవనస్తులే. బయటికి ఎక్కడికి వెళ్ళినా శ్రద్ధాంజలి బోర్డులు కనిపిస్తున్నాయి. ఆ శ్రద్ధాంజలి బోర్డుల్లో యవనస్తులే. దానియేలు కూడా భయంకరమైన పరిస్థితుల్లో, భయంకరమైన ఆపరేషన్లో నెబుకద్నెజరు రాజు ఒక శాసనం చేసినప్పటికీ ఒక తీర్మానం తీసుకున్నాడు. నేను నా జీవితంలో దేవుని కోసం పరిశుద్ధంగా జీవిస్తాను. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నువ్వు చేయాల్సింది దేవుని కోసం పరిశుద్ధంగా జీవిస్తున్నావా? చూడండి, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఉంది. ప్రసంగి 11వ అధ్యాయము 9వ వచనం, ఓ యవనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చుననే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. చాలా మంది యవనస్తులు ఏమనుకుంటారంటే, ఎవరికి తెలియదులే, నేను ఎక్కడో లోయల కాలేజీలో చదువుతున్నాను కదా, అటు నుంచి అటు KFCకి వెళ్ళాను, మా అమ్మకి ఏం తెలుసు ఇక్కడ సింగనగర్లో, మా డాడీకి ఏం తెలుసు, నేను నా గర్ల్ ఫ్రెండ్ సెల్ఫీలు దిగుతున్నా, పార్కుల్లో తిరుగుతున్నా, ఎవరికి తెలుసు? ఎవరి కోసమో కాదు, దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త.